తక్కువ రేటుతోనే అదిరిపోయే డ్రెస్ పార్టీలకైనా ఫంక్షన్లకైనా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా తక్కువ అమౌంట్తోనే ఇలాంటి డ్రెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. 250 రూపాయలతోనే ఈ డ్రెస్ డిజైన్ చేశానంటే నమ్ముతారా? నిజమండి. అదే డబ్బులతోని మన దగ్గర క్లాత్ ఉంటే మనమే కుట్టుకున్నామంటే ఇంకా తక్కువ అమౌంటే కదా. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ చేయండి. ఇంకా చూడండి, క్లాత్ అయితే కనుక నా దగ్గర అయితే ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ తో మంచి ఫ్రాక్ అయితే కనుక చూపిస్తానండి. ఈ క్లాత్ వచ్చేసి ప్లెయిన్ క్లాత్ అండి. ఈ క్లాత్ 7 మీటర్లు అయితే ఉందండి. ఇంకొచ్చేసి ఇందులోకి లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ తీసుకున్నానండి. పాలిస్టర్ వచ్చేసి 3 మీటర్లు మాత్రమే తీసుకున్నాను. మనకు క్లాత్ అసలైన క్లాత్ ఎక్కువగా ఉండాలండి. ఈ డ్రెస్ అయితే కనుక కాలర్ నెక్ తో ఫుల్ హ్యాండ్స్ తో అనేది చూపిస్తానండి. కాలర్ నెక్, ఫుల్ హ్యాండ్స్, కింద వచ్చేసి మనకు వచ్చి లెహంగా టైప్ లో వస్తుందండి. లెహంగా టైప్ లో కుచ్చు కుచ్చు అనేది వస్తుందండి. అంటే స్టెప్ బై స్టెప్ అనేది కుచ్చు మాదిరి అయితే కనుక వస్తుందండి. చాలా అంటే కనుక డ్రెస్ చాలా బాగుంటుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగుంటుంది ఈ డ్రెస్. కుట్టే విధానం కూడా చాలా ఈజీ మెథడ్ లో అనేది మీకైతే కనుక చూపిస్తానండి. ఇంకా ఈ ఒకే వీడియోలోనే ఫ్రెండ్స్ కటింగ్, కుట్టే విధానం ఉంటుంది. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంటుందండి. మీరు ముందుకు జరుపుకుంటూ చూసారంటే కనుక వీడియో అనేది అస్సలు అర్థం కాదండి. అందుకోసం అనేసి మీరు మొత్తం వీడియో చూసారంటే కనుక మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. మీరే కటింగ్ చేసుకొని కుట్టగలుగుతారు. ఇదే కాదండి, ఏదైనా కానీ మనం ఒక పని నేర్చుకోవాలి అంటే కనుక దాన్ని పూర్తిగా అనేది మనం చూసిన తర్వాతనే అనేది మనం చేయాల్సింది అయితే ఉంటుందండి. దాంట్లో ఏ తప్పులు లేకుండా ఉంటాయి. ఏదైనా కానీ మనం పూర్తిగా చూడాలి లేదా పూర్తిగా గమనించుకోవాలండి. ఇంకా చూడండి, క్లాత్ అయితే కనుక ఇది లైనింగ్ అనేది కటింగ్ అయితే కనుక చేసుకున్నామండి. క్లాత్ అసలైన క్లాత్ ను పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ అనేది తీసేసుకున్నామండి. లైనింగ్ క్లాత్ తీసుకొని బాడీ పార్ట్ అనేది కటింగ్ అయితే కనుక చేసేద్దామండి. ఇంకా చూడండి, ఇలా అనేది తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ఎడల్పు వచ్చేసి 22 ఇంచుల ఎడల్పుతో అనేది తీసేసుకున్నాము. ఎడల్పు వచ్చేసి 22 ఇంచులు అండి. ఈ 22 ఇంచుల దగ్గర అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇలా 22 ఇంచుల దగ్గర కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా అనేది మర్చేసుకోండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు అనేది 15 ఇంచుల పొడవు అనేది తీసేసుకున్నామండి. 15 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇటు వచ్చిన దగ్గర కూడా 15 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకున్నాము. చూడండి, ఇలా అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని ఓపెన్ చేసుకున్నామండి. మనకు డబల్ మడతతో ఉంది కదా, బ్యాక్ ఫ్రంట్ 2 అనేది వస్తాయండి ఇందులోనే. ఇలా ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగనే వేసేసి ఇప్పుడు అనేది మనము 2.5 ఇంచులు అనేది మెడ అనేది తీసేసుకున్నామండి. 2.5 ఇంచుల దగ్గర అనేది మెడ మార్కింగ్ అనేది వేసేసేయండి. 1 ఇంచి లేదా ఒక 1/2 ఇంచి చాలండి మనకు. ఇది ఇలా అనేది బాక్స్ టైప్లో అనేది గీసేసుకోండి. చూడండి, ఇలా బాక్స్ టైప్లో గీసుకోండి. బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు 2.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాం. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వస్తుందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ వస్తుందండి. ఇక 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ అనేది ఇలా బాక్స్ టైప్లో మాత్రమే గీసేసుకోండి. చూడండి, ఇలా బాక్స్ టైప్లో తీసుకున్న తర్వాత ముందుగా అనేది దీని దగ్గర అనేది ఇలా రౌండ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన అనేది రౌండ్ చేసేసుకోండి. కొంచెం రౌండ్ మనకు సరిపోతుందండి. ఇలా రౌండ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది షోల్డర్ అనేది తీసేసుకున్నామండి. షోల్డర్ వచ్చేసి చూడండి 4.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలండి. షోల్డరు ఇలా 4.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోండి. కాలర్ నెక్కు ఎప్పుడైనా కానీ మనకు షోల్డర్ అనేది కొంచెం పెద్దగా అనేది వస్తుందండి. మనకి ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వరకు అనేది షోల్డర్ రావాలండి. మీరు కొలుసుకున్నప్పుడైనా కానీ షోల్డర్ ఫస్ట్ టైంకి మీరు కాలర్ పెట్టి కుట్టుకుంటా ఉంటే కనుక మీరు ఇలా ఒకసారి అనేది కొలుచుకోండి. కొలుచుకున్నారంటే కనుక మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా 4.5 ఇంచుల దగ్గర అనేది కాలర్ మార్కింగ్ సారీ అండి 4.5 ఇంచుల దగ్గర షోల్డర్ అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సంఖ దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అండి. ఎవరికైనా కానీ 6 ఇంచులే వస్తుందండి. ఎవరికైనా అంటే కనుక సన్నగా ఉన్నవారికి, కొంచెం లావుగా ఉన్నారు అంటే కనుక కొంచెం లావు అంటే కనుక ఇప్పుడు చూడండి, నాకన్నా కొంచెం లావుగా ఉన్నారంటే కనుక వాళ్ళకైనా కానీ 6 ఇంచులే సరిపోతుందండి. ఇంకా లావు అంటే XXL, XXL అంటారు కదండి, అంత లావు ఉన్న వారికి మాత్రమే 6.5
7 ఇంచులు అలా వస్తుందండి. అంతమించి అయితే ఇంకా ఎక్కువగా అనేది రాదు. ఇంకా చూడండి దీన్ని అనేది బాక్స్ టైప్లో అనేది ఇలా అనేది గీసేసుకున్నాము. ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది సంక రౌండర్తో అనేది ఇలా రౌండ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము సంక రౌండ్ అనేది కట్ చేసుకున్నాము. మనము కట్ చేసుకునేటప్పుడు కొంచెం కొలతలు అనేది జాగ్రత్తగా తీసుకొని కట్ చేసుకోవాలండి. అప్పుడు అనేది మనకు డ్రెస్ అనేది కూడా నీట్గా అనేది వస్తుందండి. ఇప్పుడు చూడండి ముందుగా ఉంది చూడండి, దాన్ని మాత్రమే కట్ చేసుకోవాలండి. చూడండి దాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అండి కొంచెం అండి క్రాస్ కొంచెం చూడండి ఇలా కొంచెం క్రాస్ అనేది కట్ చేసేసేయండి. ఇలా కొంచెం క్రాస్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కకు తీసేయండి. దాన్ని పక్కకు తీసేసిన తర్వాత ఇప్పుడు ఇది బ్యాక్ భాగాన్ని పక్కకు తీసేయండి. పక్కకు తీసిన తర్వాత మాత్రమే ఇది కట్ చేసుకోవాలి. లేకుండా మన క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుందండి. పక్కకు తీసిన తర్వాత మాత్రమే దీన్ని అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అనేది ఓపెన్ చేసేసుకున్నామండి. మనకు ముందర అనేది బటన్స్ వస్తాయి కాబట్టి ఇది ఓపెన్ అయిన తర్వాత చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ముందర భాగం అండి, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ భాగం అండి. మనకు బ్యాక్ భాగం అనేది రేపైందండి. చూడండి ఎంత ఈజీగా అనేది కటింగ్ అయితే ఉందో. ఇప్పుడు అనేది దీన్ని అసలైన క్లాత్ మీద పెట్టేద్దాము. అసలైన క్లాత్ పెట్టి ఇలా అనేది కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ అనేది మనము తర్వాత అనేది కుట్టిన తర్వాత లూజ్ కుట్టు పెట్టినాక కట్ చేసుకోవచ్చు అండి. ముందే కట్ చేసుకున్నామంటే ఎక్కువ తక్కువగా వస్తుంది. చూడండి బ్యాక్ భాగం కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ భాగం కూడా అనేది సేమ్ అలాగనే అనేది అసలైన క్లాత్ పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి. ఈ పక్కన పెట్టేసి హ్యాండ్స్ కోసం అయితే కనుక ఇక్కడ చూడండి ఈ క్లాత్ అనేది తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ముందుగా అనేది మీరు హ్యాండ్స్ అనేది కొలుసుకోవాలండి. ఫుల్ హ్యాండ్స్ అన్నాం కదా, ఇలా పెట్టేసి అనేది హ్యాండ్స్ అనేది కొలుసుకోవాలి. చూడండి హ్యాండ్స్ పొడవు అయితే ఇంకా 22 ఇంచులు తీసుకుంటున్నానండి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 22 ఇంచులు. ఇంకా వచ్చేసి దీన్ని 2 మడతలతో తీసుకోవాలండి. ఇలా 2 మడతతో తీసుకొని ఇప్పుడు అనేది మనము ఇలా అనేది మర్చుకోవాలండి. ఇలా మర్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఇటువైపు నుంచి మనము ఇలా అనేది క్రాస్ తీసుకోవాలండి. హ్యాండ్స్ అనేది ఇలా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. ఈ చివరి నుంచి చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ నుంచి అనేది 6 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. మీరు ఇక్కడ చెయ్యి ఎంత పోయింది అనేది చూసుకొని అనేది తీసుకోవాలి. 6 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకొని చూడండి ఇలా క్రాస్గా అనేది కట్ చేసేసుకున్నాము. హ్యాండ్స్ అనేది మనకు రెడీ అయిపోయినాయండి. ఇది ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఇలా ఒక డాట్ పెట్టేసుకున్నామంటే కనుక మనకు కుట్టేటప్పుడు అనేది గుర్తు అనేది ఉంటుందండి. ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్ అనేది తీసేసుకోండి. నేను లైనింగ్ అయితే వేయట్లేదండి. ఇది ఆల్రెడీ క్లాత్ అనేది స్మూత్గా ఉందండి. ఇంకా చూడండి ఇలా ఒక 1/2 ఇంచ్ క్లాత్ తీసేసిన తర్వాత ఇలా డాట్ పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ కూడా అనేది మనకు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అనేది మనకు కింద కుచ్చుకు అనేది కట్ చేసుకున్నామండి. ముందుగా అనేది లైనింగ్ అయిపోయాక తీసుకున్నాము. చూడండి లైన్ అనేది ఇలా 2 మడతలతో తీసుకోండి. 2 మడతలతో తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కోన్ టైప్లో అనేది మర్చేసేయండి. ఇలా అనేది కోన్ టైప్లో అది మర్చుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనకు చూడండి మనం వచ్చేసి 22 ఇంచులు అనేది బాడీ పార్ట్ అనేది కొలుచుకున్నామండి. కానీ 20 ఇంచులు అనేది తీసుకున్నాము. అంటే డబల్ మడతతో మనము 22 ఇంచులు తీసుకున్నామండి. ఒకవేళ 20 ఇంచులు తీసుకున్నా కూడా మనకు 40 ఇంచులు వస్తుంది. 40 ఇంచులు అనేది 4 భాగాలు చేస్తే 10 ఇంచులు వస్తుందండి. నడుము అనేది 10 ఇంచులు తీసుకున్నాము. చూడండి ఇలా 10 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకున్నాము.
ఇలా అనేది నడుము అనేది గీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది టేప్ను ఇలా మధ్యలోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మీ పొడవు ఎంత ఉందో తీసుకోండి. నేనైతే ఇంకా 30 ఇంచులు అనేది తీసుకుంటున్నా అండి. పొడవు 30 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ 30 ఇంచుల దగ్గర ఇక్కడ నుంచి మనము ఇక్కడ 30 ఇంచులు తీసుకున్నాం కదండి. ఇలా అనేది 30 ఇంచులు ఆ చివరి వరకు అనేది తీసుకోవాలండి. కానీ ఇక్కడ నుంచి అనేది చేయి మటుకు తీయకూడదండి. ఎందుకంటే ఇక్కడ నుంచి చేయి తీసామంటే అలా ఎలా జరుగుతుంది, ఇక్కడ అనేది ఎత్తులు తగ్గులు అనేది వస్తుంది. ఎత్తులు తగ్గులు రాకూడదంటే ఇక్కడ అనేది చేయి అనేది తీయకూడదండి. ఇక్కడ చూడండి ఇప్పుడు అనేది కటింగ్ అనేది చేసేసుకున్నాము. చూడండి ఇలా అనేది కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది నడుము కూడా అనేది కటింగ్ చేసేస్తున్నాము. నడుము కటింగ్ అయిపోయింది కదండి. మనకు ఇక్కడ అనేది జాయింట్ అయితే ఇంకా పడుతుందండి. ఇక్కడ అనేది మనకు ఇలా జాయింట్ అనేది పడి చూడండి ఇలా అయితే కనుక మనకు జాయింట్ అయితే పడతాయండి. ఇలా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా వచ్చిందంటే కనుక కుట్టిన తర్వాత అనేది కటింగ్ అయితే కనుక చేసేసుకోవచ్చు. ఇంకా అయితే కనుక లైనింగ్ అనేది కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి అనేది 6 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, ఇలాగా 6 ఇంచుల దగ్గర మార్కింగ్, ఇక్కడ నుంచి 6 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ ముందుగా అనేది మనం ఫస్ట్ గీసుకున్నాం చూడండి, దాన్ని అనేది ఇలా స్ట్రైట్ లైన్గా గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత మళ్ళీ 6 ఇంచుల దగ్గర నుంచి మనం ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఈ లైన్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. మళ్ళీ అనేది ఇలాగా గీసేసుకున్నాము. చూడండి ఇలా గీసుకున్నాం కదా. ఇలాగనే మళ్ళీ వచ్చేసి 6 ఇంచుల దగ్గర అండి. ఫ్రాక్ అనేది కొంచెం అనేది కష్టంగా ఉంటుందండి. ఇంకా నేను మీకు అర్థం కావాలనేది లైనింగ్ మీదనే నేను ఇలాగా మార్కింగ్ అనేది వేసి ఇంకా చూపిస్తున్నాను. మనము ఇక్కడ ఎన్ని ఇంచులు తీసుకున్నామో ఇంకా కిందికి వచ్చే లోపల అన్ని ఇంచులే తీసుకోవాలి. ఇంకా చూడండి ఇలా అనేది మొత్తం అనేది మనకు ఎంతవరకు వస్తాయో అంతవరకు అనేది కటింగ్ చేసేసుకోవాలి. సారీ అండి, ఇలా డ్రాయింగ్ అయితే ఇంకా గీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి కిందికి వచ్చే లోపల అనేది 5.5 ఉంది. ఇంకా 5.5 అనేది ఇలాగనే ఉంచేసేయండి. మనము ఇక్కడ ఈ మార్కింగ్ గీసుకున్నాం చూడండి, సేమ్ మార్కింగ్ అనేది ఇటు సైడ్ కూడా వచ్చేటట్టు అనేది గీసుకోవాలండి. చూడండి ఇటు సైడ్ కూడా వచ్చేటట్టు అనేది గీసుకోవాలి. కానీ మనకు ఇటు సైడ్ క్లాత్ తక్కువగా ఉంది కదా, తర్వాత అనేది తీసుకోవచ్చు అనేసి నేను ఒక వాళ్ళకి అనేది మీకు అయితే ఇంకా చూపించానండి. మనకు సేమ్ అంతేనండి. ఇటు సైడ్ ఎలా గీసుకున్నామో మనము ఇలా 6 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ చేసుకుంటా వచ్చేసేయాలండి. ఇలా మార్కింగ్ చేసుకుంటా వచ్చిన తర్వాత ఒక స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఎక్కడెక్కడి వరకు అనేది మనము మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర అనేది స్ట్రైట్ లైన్ అనేది గీసుకుంటూ రావాలి. చూడండి ఇలా. ఇంకా సేమ్ ఈ కింద కూడా 6 ఇంచులు, ఈ లైన్ మీద నుంచి మళ్ళీ 6 ఇంచులు. మీకు అర్థం కావడానికి ఇంకొకసారి అనేది ఇలా చూపిస్తున్నానండి. ఇంకొక పక్కకు అనేది ఒక పక్కకే అనేది మీకు అర్థం కాకుండా 2 పక్కల ఉన్నట్టు ఉంటుంది కదా అనేసి చూపిస్తున్నాను. ఇలా అనేది మనకు ఈ మార్కింగ్ వేసుకుంటున్నాం చూడండి, ఇది అనేది మనకు రౌండ్గా రావాలండి. అంటే మనం తీసుకునే డ్రెస్ రౌండ్ అనేది రావాలి. ఇలా ఇదే మాదిరి ఇటు సైడ్ కూడా రావాలండి. ఇలాగనే అనేది గీసుకుంటూ వచ్చేసేయాలి. మనము చూడండి ఇలా అనేది మనము మొత్తం అనేది గీసేసుకోవాలి. కింద అనేది మనకు క్లాత్ పడుతుంది కాబట్టి జాయింట్ అనేది అక్కడైతే ఇంకా గీయలేదండి. ఇంకా సేమ్ అలాగనే కూడా ఇటు సైడ్ అనేది గీసేసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నామండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అసలైన క్లాత్ అనేది కట్ చేసుకున్నాము.
చూడండి క్లాత్ అనేది మర్చి అనేది ఇలా అనేది మర్చుకోండి. ఈ సైడ్లు అనేది పక్కకోకుండా ఎత్తులు తగ్గులు రాకుండా ఇలా పిన్నులు అనేది పెట్టేసేయండి. నేనైతే ఇంకా మొత్తం అనేది పిన్నులు అనేది పెట్టేసాను. చూడండి ఇలా పిన్నులు పెట్టేసిన తర్వాత మనము ఎంత 6 ఇంచుల ఎడల్పుతో అంటే 6 ఇంచుల పొడవుతో అనేది తీసుకున్నాం కదండి. 6 ఇంచుల పొడవు ఉన్నందుకు మనకి ఇప్పుడు వచ్చేసి 8 ఇంచుల పొడవుతో తీసుకున్నామండి. 8 ఇంచుల పొడవు ఎందుకు అంటే మనము దీన్ని మడిచి కుట్టాల్సింది అయితే ఉంటుంది కదండి. మడిచి కుట్టడానికి 1 ఇంచు పోతుందండి. అందుకోసం అనేసి మనం 8 ఇంచుల పొడవుతో అనేది తీసేసుకున్నాము. ఇంకా మనకు 6.5 లేదా 7 ఇంచులు అనేది వస్తుందండి. మనకు 7 ఇంచులు వచ్చినా కూడా అనేది మనకు క్లాత్ మీద క్లాత్ పడాలి కాబట్టి కొంచెం క్లాత్ అనేది 1 ఇంచు ఎక్కువగానే ఉండాలి. ఇంకా చూడండి 8 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకున్నాం. ఇలాగా చూడండి మొత్తం అనేది ఇలా అనేది 8 ఇంచులు చీర మొత్తం అనేది గీసేసుకోవాలండి. మొత్తం గీసేసుకున్న తర్వాత జాగ్రత్తగా స్ట్రైట్ గా ఉత్పత్తి అనేది కట్ చేసేసుకోవాలండి. దీన్ని అనేది కరెక్ట్ గా వచ్చేటట్టు కట్ చేసుకోండి, లేకుండా మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగతాది కూడా అలాగనే కట్ చేసుకున్నాము. చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి అనేది మీరు ఎన్ని కట్ చేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ మనకి ఎన్ని స్టెప్స్ వచ్చినాయి, 1 2 3 4 5 వచ్చాయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ 1 2 3 4 5 అండి. ఇలా స్టెప్ బై స్టెప్ అనేది ఇలా వస్తాయండి. మనకు దానికి తగ్గట్టు అనేది మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇది క్లాత్ ఎంత తీసుకోవాలంటే మీరు ఎంత కుచ్చు పెట్టుకుంటే అంత ఎక్కువగా తీసుకోవాలండి. లైట్గా కుచ్చు పెట్టుకుంటే తక్కువ క్లాత్ అనేది పడుతుందండి, లేదా ఎక్కువ అనేది పెట్టుకున్నారంటే ఎక్కువగా అనేది పడుతుంది. ఇంకా చూడండి మనం అయితే ఇది కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అనేది మనము కుట్టే విధానం అనేది చూద్దామండి. కటింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇదైతే బాడీ పార్ట్, ఇది వచ్చేసి కింద రంగండి. ఇప్పుడైతే కుట్టేద్దాం మనము. మనము కటింగ్ అయితే చేసుకున్నాం కదండి. ఇప్పుడు అనేది డ్రెస్ అనేది కుట్టుకున్నాము. మనము బాడీ పార్ట్ని అనేది ముందు కటింగ్ చేసుకున్నాం కదా, కుట్టడం కూడా బాడీ పార్ట్ని ముందు కుట్టుకోవాలండి. ఇంకా దానికోసం అయితే చూడండి ఇది ఇప్పుడు అనేది ఫ్రంట్ భాగం బ్యాక్ భాగాన్ని అనేది కుట్టేద్దామండి. దానికోసము ఇది వచ్చేసి బ్యాక్ భాగం అండి. బ్యాక్ భాగాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ముందుగా అనేది ఫ్రంట్ భాగాన్ని అయితే కుట్టేద్దాము. ఫ్రంట్ భాగం అనేది లైనింగ్ అనేది ఇలా ఒకదాని మీద ఒకటి అనేది వేసేసి ఉండాలండి. ఇలా వేసుకున్న తర్వాత రెండు అనేది సమానంగా అనేది ఉండాలండి. మనము ఇవి ఓపెన్ చేసాం కాబట్టి పక్కకు జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా ఇలా సమానంగా ఉండేటట్టు అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము చూడండి 1 ఇంచున్నర దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇటు సైడ్ రెండు వైపులా పడేటట్టు అనేది చూసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి అసలైన క్లాత్ అనేది తీసేసుకోండి. అసలైన క్లాత్ తీసుకొని ఇలా అసలైన క్లాత్ మీద అనేది ఇలా అనేది వేసేసేయండి. చూడండి ఇది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి జాగ్రత్తగా అనేది మనము. ఇంకా ఈ చివరి నుంచి కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలా చిన్న కుట్టు పెట్టుకొని ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఎక్కడ వరకు మనం మార్కింగ్ వేసుకున్నామో చూడండి అక్కడి వరకు అనేది ఇలా కుట్టేసి దీన్ని అనేది వెనక్కి వచ్చేసేయండి. ఇలా వెనక్కి వచ్చేసినాం కదా, ఇలాగనే అనేది ఇంకొకటి కూడా కుట్టేద్దాం. ఇంకొకటి కూడా నేనైతే కుట్టేసాను. ఇంకొకటి ఎందుకు కుట్టాను అంటేనక మనము ఇది ప్లెయిన్ క్లాత్ కదండి, కన్ఫ్యూజ్ అవుతాము. అందుకనేసి ఇలాగిన కుట్టినాము అంటేనక మనకు క్లియర్గా అనేది అర్థం అవుతుందండి. మనకు ఇలా రెండు ఒక వాళ్ళకి వచ్చినాయా లేదా కరెక్ట్గా వచ్చినాయా అనేది. ఇది అనేది క్లాత్ ప్లెయిన్ క్లాత్ కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి రెండు ఒకే వైపు అనేది కుట్టేస్తామండి. ఇలా లేకుండా ఇలాగనే రెండు వచ్చేటట్టు అనేది కుడతాం మర్చిపోయి, అంటే కన్ఫ్యూజ్ అవుతాం. అలా కన్ఫ్యూజ్ కాకుండా ఇలా రెండు ఇలా
ఎదురెదురు పెట్టి కుట్టినాము అంటే కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ మనం అనేది కుట్టు ఇప్పదీసుకోకుండా ఉంటుందండి. మన క్లాత్ ఏమవుతుందంటే కుట్టు వేసి ఇప్పదీసామంటే క్లాత్ అనేది పాడైపోతుందండి. అందుకోసమే అనేది నేను ఇలా అనేది చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉండేది అనేది ఇక్కడ కట్ చేసుకోండి చాలు. ఇప్పుడు ఇక్కడ చూడండి మనము కుట్టు ఇడ కుట్టు అనేది వేసాం కదా, ఆ కుట్టు దగ్గర అనేది కొంచెం దాటి పెట్టేసేయండి. చూడండి కొంచెం అలా దాటి పెట్టేసేయండి. ఇంకా ఈ మూల తిరిగింది కదండి, ఈ మూల దగ్గర కూడా కొంచెం అలా అనేది కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు అనేది తిప్పేద్దాం. ఇప్పుడు ఒక స్కూల్ డ్రైవర్ సహాయంతో కానీ సూత్తో కానీ అండి దీన్ని అనేది పూర్తిగా బయటకు వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. ఇక్కడ మీరు క్యాన్వాస్ అయినా కానీ వాడుకోవచ్చు అండి. నేనైతే క్యాన్వాస్ అయితే ఇంకా ఏం వాడట్లేదు. ఇది ఇంకా స్టిప్గా రావాలంటే క్యాన్వాస్ అనేది వేసుకోవచ్చు. ఇలా తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇది జాగ్రత్తగా అనేది వేసుకోండి. అంటే క్లాత్ అనేది ఇది మనకు అసలైన క్లాత్ అనేది కొంచెం ఇటు అటు పడిందంటే కనుక మనకి ఏమవుతుందంటే సాగిపోయినట్టు కనొస్తుందండి. అలా కాని రాకుండా మనకు నీట్గా ఉండాలి అంటే కనుక ఇలా కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు అనేది మనము లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇంకా మొత్తం అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలా కుట్టు వేసుకునే ముందు అనేది మీరు క్లాత్ అనేది నీట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఎక్కడనే కానీ లూజ్ కానీ అలా రాకుండా అనేది చూసుకోండి. మనము కొంచెం నిదానమైన లేట్ అయినా కానీ ఫ్రెండ్స్ బాగా నీట్గా నిదానంగా కుట్టుకున్నామంటే డ్రెస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మనము తొందరగా వాడి కుట్టాము అంటే మన డ్రెస్ అనేది పాడైపోతుందండి. అలా పాడైపోకుండా ఉండాలంటే ఇలా మనం నిదానమైన సరే నీట్గా అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక నేను ఇలా తిప్పేసాను కదండి, అలానే అనేది తిప్పి చూసుకోవాలండి నీట్గా వచ్చిందా రాలేదా అనేసి. అలా చూసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని చూడండి దీన్ని అనేది కట్ చేసేసుకున్నాం. కొన్ని క్లాత్ అనేది ఎక్కువగా జారిపోతాయండి. దాంట్లో ఇలాంటి కాలర్ నెక్ ఆ టైప్లో కుట్టాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఇంకా నార్మల్గా స్టిప్గా ఉన్నదంతా అయితే ఇంకా నీట్గా అనేది వస్తుందండి. క్లాత్లు కూడా కొన్ని దానితో ఒకలాగా వస్తుంటాయి, డ్రెస్ అనేది కొన్ని అనేది ఒకలా ఉంటాయండి. ఇంకా చూడండి మనకైతే కనుక రెడీ అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసాం కదండి, నీట్గా ఉంది. ఇంకొక దాన్ని కూడా ఇలాగనే కుట్టుకున్నాము. ఇంకొకటి కూడా అనేది కుట్టేశానండి. ఇలా రెండు కుట్టుకున్న తర్వాత ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి షోల్డర్లకు ఎదురుగండి. ఇంకా చూడండి ఇలా అనేది తీసేసుకొని ఇక్కడ అనేది ఒక దాటు పెట్టేసుకోండి. ఇదైతే కనుక టక్స్లు వేయడానికండి. నేను ప్రతి ఒక్క డ్రెస్కి అనేది టక్స్ వేస్తానండి. టక్స్ వేస్తేనే మనకు టెస్ట్ దగ్గర అనేది నీట్గా అనేది డ్రెస్ కూర్చుంటుందండి. టక్స్ వేయకున్నామంటే కనుక మన డ్రెస్ అనేది నీట్గా అనేది ఉండదండి. చూడడానికి కొంచెం డిఫరెంట్గా గలీజ్గా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండాలి అంటే కనుక ఇలా గ్యారెంటీగా అనేది టక్స్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకు నీట్గా అనేది ఉంటుందండి. చూడండి ఇలా అనేది వేసేసుకోవాలి. ఇంకొక దానికి కూడా సేమ్ అలాగనే వేసుకున్నాము. ఇలా రెండు దాళ్ళకి అనేది టక్స్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ సమానంగా ఉండేటట్టు అనేది చూసుకోండి. మనకు ఇక్కడ కొంచెం ఎత్తులు తగ్గులు వచ్చినా ఏం కాదు, కానీ ఇక్కడ మెడ దగ్గర అనేది సమానంగా ఉండాలండి. ఇలా అనేది పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసేసుకున్నాము. ఒక హాఫ్ ఇంచ్ లోపలైకి క్లాత్ ఉండాలండి. గ్యారెంటీగా అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ లోపలైకి ఉండాలి. ఇప్పుడు అనేది ఇంకా చూడండి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది లోపలికి పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఒక 6 ఇంచులు అనేది దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి
కుట్టు అనేది వేసేసుకోవాలండి. మీరు చివరికి వచ్చేటట్టు అనేది కుట్టుకుంటూ రావాలండి. ఇంకా మీరు దీన్ని అనేది మొత్తం అనేది బటన్స్ పెట్టుకోవచ్చు అండి. సట్టు బటన్స్ ఉంటాయి కదండి, ఆ బటన్స్ పెట్టేయచ్చు. లేకుంటే ఇంకా షో బటన్స్ ఉంటాయి చూడండి, ఆ బటన్స్ అయినా కూడా ఇలా కుట్టుకొని పైన ఊరికి అలా పెట్టేసుకోవచ్చు అండి. నాకు సట్టు బటన్స్ పెట్టడానికి హోల్స్ అనేటివి ఎక్కువగా అన్ని మనం ఓపెన్ చేసి పెడుతూ కనుక ఎక్కువ అంటే హోల్ అనేది పెద్దగా అవుతుంది అనేసి అనిపిస్తూ ఉంటుందండి. అందుకే నేను సట్టు బటన్స్ అయితే పెట్టానండి. షో బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ ఎక్కువగా అనేది యూజ్ చేస్తాను. ఇంకా చూడండి ఇలా అనేది మనము కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇక్కడ నుంచి ఒక కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇది ఇలా లోపలికి తీసేసుకోండి. ఇలా అనేది మనం ఎక్కడి వరకు కుట్టేసామో అక్కడ వరకు కుట్టేస్తే సరిపోతుంది. మనకు ఇక్కడ అనేది డిఫరెంట్ అనేది కనిపించకుండా నీట్గా అనేది ఉంటుందండి. ఇప్పుడు అనేది దారం అనేది తీసేసుకున్నాము. చూడండి మనకైతే కనుక ఫ్రంట్ భాగం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అనేది బ్యాక్ భాగాన్ని అనేది కుట్టుకున్నాము. ఈ బ్యాక్ భాగం అనేది మనకు తిప్పే అవసరం లేదండి. ఊరికే మనము లూజ్ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. లూజ్ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మొత్తం అనేది కట్ చేసుకోవాలండి. ఒక్కటనేది గుర్తు పెట్టుకోండి, మనము నార్మల్గా తీసుకునే క్లాత్ కన్నా ఒక 2 ఇంచులు ఎక్కువగానే తీసుకోవాలండి ఈ కాలర్ నెక్ క్లాత్కు. ఎందుకంటే ఇది అనేది ఎక్కువగా క్లాత్ అనేది పడుతుంది. అదే అనేది గుర్తు పెట్టుకోండి. కటింగ్ చేసేటప్పుడు కానీ మీరు కొంచెం ఎక్కువగానే అనేది కటింగ్ అనేది చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇప్పుడు అనేది ఇలా పెట్టేసి దీన్ని లూజ్ కుట్టు వేసేసుకున్నాము. చూడండి ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేశాను జాయింట్ చేసేసి. ఇంకా టక్స్లు అనేది సేమ్ ఫ్రంట్ భాగానికి ఎలా వేసుకున్నామో సేమ్ అలాగనే అనేది వేసుకోవాలి. 2 వైపులు అనేది గ్యారంటీగా అనేది టక్స్లు అనేది వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు అనేది మనము షోల్డర్లు అయితే కనుక జాయింట్ అయితే చేసేసుకున్నాము. ఈ షోల్డర్లు అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. కరెక్ట్గా అనేది ఇలా పెట్టేసి జాయింట్ అనేది చేసేసుకున్నాము. ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలండి. ఇలా అనేది 2 కుట్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు అనేది మనము దీనికి కాలర్ అనేది కుట్టుకున్నాము. ఇంకా చూడండి మనకు ఇది వచ్చేసి మెడ. ఇప్పుడు ఒక టేప్ తీసేసుకోండి. ఇప్పుడు టేప్ తీసుకొని మనము ఇక్కడికి నుంచి కొలసకూడదండి. ఇది ఆల్రెడీ మనం తిప్పి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాం చూడండి. ఈ డాట్ దగ్గర నుంచి అనేది కొలుసుకోవాలి. టేప్ తీసుకొని ఇది కొలుసుకునేటప్పుడైనా ఇలా జాగ్రత్తగా క్లాత్ అనేది పర్ఫెక్ట్గా పట్టుకొని అనేది కొలుసుకోండి. మనము జాగ్రత్తగా కొలుసుకుంటే కనుక కాలర్ కూడా నీట్గా వస్తుంది. లేకుంటే ఎక్కువగా తక్కువగా వచ్చింది అనుకోండి, మనం ఇప్పదీసి కట్ చేసి మళ్ళీ కుట్టి మళ్ళీ ఇప్పదీసి కట్ చేసినప్పుడు క్లాత్ భంగం అవుతుంది, మనం కుట్టినది కూడా అనేది భంగం అయిపోతుందండి. ఇంకా చూడండి మనకు వచ్చేసి 13 ఇంచులు వచ్చిందండి. చూడండి ఇక్కడికి 13 ఇంచులు అనేది వచ్చేసింది. 13 ఇంచులు వచ్చింది కదా, 13 ఇంచులకు ఇంకొక 3 ఇంచులు అనేది ఎక్కువ వేసేసుకోవాలి. అంటే 16 ఇంచులు అనేది వేసేసుకోవాలండి. 16 ఇంచులు వేసుకున్నామంటే కనుక సరిపోతుంది. ఇంకా చూడండి లేదు కాలర్ ఇంకా పెద్దగా ఉండాలి, మనకు చూడడానికి బాగా కనిపించాలి అనేసి అనుకుంటే కనుక 17, అంటే మీరు ఒక 10 ఇంచులకు మేడం అనుకోండి, ఒక 4 ఇంచులు ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా చూడండి క్యాన్వాస్ అనేది తీసేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసి క్యాన్వాస్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనకు వచ్చినది అయితే కనుక 13 ఇంచులు కదండి. ఇంకా చూడండి మనము ఒక 3 ఇంచులు ఎక్కువ తీసుకున్నాము. ఒక 3 ఇంచులు ఎక్కువగా తీసుకున్న తర్వాత ఇంకొక 1/2 ఇంచు ఎక్కువగా అండి. ఒక 1/2 ఇంచు ఎందుకంటే కుట్లలోకి అనేది పోతుంది అటు సైడు ఇటు సైడు, అందుకోసం అనేది ఒక 1/2 ఇంచు అనేది ఎక్కువగా తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి 16.5 దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఈ
దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఎత్తుల తగ్గులు ఏం లేకుండా ముందుగా అనేది చూసుకోవాలండి. ఇదంతా అనేది ఎత్తుల తగ్గులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని ఆ ఎక్కువ క్లాత్ అనేది కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది 4 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ చేసేసుకోండి. చూడండి, ఇది 4 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది ఇలా వేసేసుకోండి. ఇలా 4 ఇంచుల ఎడల్పుతో అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే కనుక డబల్ అయితే కటింగ్ చేశానండి. ఈ క్యాన్వాస్ అనేది చాలా పతలాగా ఉంది, అందుకోసం అనేది డబల్ అయితే కటింగ్ చేశాను. దీన్ని అనేది ఇలా అనేది మర్చేసుకున్నామండి. ఇది సమానంగా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఎక్కడే కానీ మడతలు అన్నా కానీ మళ్ళీ కటింగ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వేరేది కటింగ్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇప్పుడు అనేది మనము 13 ఇంచులు అనేది తీసేసుకున్నాము. 13 ఇంచులు అనేది సగం చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా మర్చినాం కదా, 13 ఇంచులు అనేది సగం చేసుకున్నాము. ఇప్పుడు ఎంత వచ్చింది? 13 ఇంచులు అనేది సగం చేస్తే 16.5 వచ్చిందండి. 16.5 దగ్గర అనేది ఒక మార్కింగ్ వేసుకోండి. కొంచెం ఎక్కువగా అండి, అంటే కుట్లోకి మనకు ఇంకా 16 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది మనము చూడండి ఇలా అనేది మనకు క్రాస్గా రావాలి. ఒక 1/2 ఇంచ్ అనేది పైన క్లాత్ వదిలేసేయండి. చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోండి. ఇది చూడండి, ఇలా అనేది అంటే రౌండ్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. అంటే రౌండ్ అంటే పూర్తి రౌండ్ కదండి, కొంచెం చాలు. ఇలా అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు కాలర్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదా కటింగ్ చేసుకోవడం అనేది, చాలా ఈజీనేనండి. ఏమంటే మనం జాగ్రత్తగా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు దీన్ని అనేది అసలైన క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేసుకున్నామండి. ఇలా అనేది ఐరన్ చేసుకోవాలండి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇంకా చూడండి, ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటువైపు అండి ఇలా అనేది మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి. క్యాన్వాస్ మీదనే పడాలండి కుట్టు. చూడండి, ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అసలైన క్లాత్ అనేది ఇంకొకటి ఉంది కదండి, అది తీసుకోండి. ఇంకొకటి కూడా తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కొంచెం గ్యాప్ అనేది వదిలేసేసేయాలి. కొంచెం గ్యాప్ వదిలేసిన తర్వాత కింది నుంచి కాకుండా ఇక్కడ చూడండి కొంచెం 1 ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి అనేది ఇలా అనేది కుట్టుకుంటాం. కుట్టు అనేది ఒకటే లెవెల్ ఉండాలి. ఇది గుర్తు పెట్టుకోండి బాగా. మీరు కుట్టు కొంచెము లోపలికి కొంచెం బయటికి వేసుకుని వచ్చినామంటే కనుక మనకు తిప్పినప్పుడు సేమ్ అలాగనే వస్తుందండి. అలా రాకుండా చూసుకోండి. ఇలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది తీసేద్దాము. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ను కట్ చేసేయండి.
ఇప్పుడు ఈ మూల దగ్గర కొంచెం అలాగా డాట్స్ పెట్టేసుకోవాలి. ఇంకా మనం ఎక్కడి వరకు కుట్టామో అక్కడ వరకు ఇలా డాట్స్ అనేది పెట్టేసుకోండి. కుట్టు దిగకుండా చూసుకోండి. మళ్ళీ కుట్టు మీద వేసామంటే కనుక మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు తిప్పుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఈ క్లాత్ కానీ కూడా ఇటువైపు వదిలిపెట్టేసాం కదండి, ఈ క్లాత్ కూడా అనేది సమానంగా ఉండాలి. ఎక్కువ తక్కువగా అయితే కనుక అస్సలు ఉండకూడదండి. ఇంకా ఇటువైపు అనేది తిప్పుకున్నాము. ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇలా అన్నామంటే కనుక నీట్గా అనేది మనం తీసిన మూల అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇంకా చూడండి ఇలాగా చూడండి. రెండు వైపులా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము నెక్ అనేది జాయింట్ అనేది చేసుకున్నామండి. ఇంకా చూడండి ఇక్కడ నుంచి అనేది మనకు క్యాన్వాస్ వచ్చేసి ఇక్కడికి కిందండి. ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసుకోండి. క్యాన్వాస్ అనేది ఇక్కడికి ఉంది. మనము క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, అందుకు చెప్తున్నానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఈ క్లాత్ చూడండి, దీన్ని అనేది ఇలా సమానంగా పట్టుకోండి. ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ చూడండి, దీన్ని కూడా సమానంగా ఇలా పట్టుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఈ డాట్ ఇది డాట్ కలిపేసి కుట్టు అనేది వేసేసుకున్నాం. ఇలా మనము డాట్ పెట్టుకొని కుట్టు వేసామంటే కరెక్ట్గా వస్తుందండి. మీరు డైలీ కుట్టేటోళ్ళు అయితే కనుక ఊరికి అలా కుట్టు వేసేయచ్చు. కానీ కాలర్ అనేది కొంచెం జాగ్రత్తగానే కుట్టాల్సింది అయితే ఉంటుంది. ఈ క్లాత్ దగ్గర ఎక్కడనే కానీ కింద క్లాత్ ఉంది కదండి, అక్కడ కానీ అది కుట్టు పడకుండా అనేది చూసుకోండి. చూడండి ఎక్కడి వరకు మనము ఉందో అక్కడ వరకు అనేది ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పేసేయండి. తిప్పేసుకొని అదే కుట్టు మీద అనేది రానిచ్చేసేయండి. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు చూడండి ఇటువైపు తిప్పేసేయండి. దీన్ని తిప్పి ఎక్కడికి అనేది మంది చూడండి, దీన్ని అనేది ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడి వరకు కుట్టామో అక్కడ నుంచి అనేది ఇలా అనేది వేసుకోవాలి. ఇలాగనే ఇంకొక వైపు కూడా అండి, ఇటు సైడ్ కూడా ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి ఇట్లా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఇటు పక్కకు ఉండాలండి, కాలర్కి ఉండాలి. ఇట్లా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము దీనికి పై కుట్టు వేసేయాలండి. ఇంకా చూడండి ఇక్కడ అనేది మనము పై కుట్టు వేయలేదు కదా, పై కుట్టు అనేది వేసుకోవాలి. క్లాత్ అనేది ఇలా కరెక్ట్గా పట్టుకొని అనేది కుట్టు వేసేసుకోవాలండి. మనం క్లాత్ కొంచెం అటు ఇటు అయినా కూడా కానీ సమానంగా అనేది రాదండి, నీట్గా అనేది ఉండదు. ఎక్కడ లూజ్ రాకుండా చూసుకుంటూ
చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో కుట్టు వేసేసుకోండి. కొంచెం గ్యాప్ వదిలేసి ఇంకో కుట్టు అనేది వేసుకున్నామంటే చూడడానికి అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో కలర్ అనేది. ఇది అనేది ఇలా అనేది వస్తుందండి. ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ అనేది గ్యాప్ పెట్టుకున్నాం కదా, ఇంచున్నర అనేది, దీన్ని అనేది ఇలా వస్తుందండి. ఇప్పుడు చూడండి మనకైతే ఇంకా కలర్ అనేది రెడీ అయిపోయింది. ఈ హ్యాండ్స్ అనేది కుట్టుకున్నామండి. కాలర్ అయితే కుట్టేసాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది కుట్టుకున్నామండి. హ్యాండ్స్ కుట్టుకోవడానికి అయితే ఇంకా ముందుగా అనేది ఇటువైపు కొంచెం అనేది మర్చుకోవాలండి. కొంచెం మర్చుకున్నామంటే కనుక మనకు నీట్గా అనేది ఉంటుంది. చెయ్యి దగ్గర ఇలా కొంచెం మర్చేసుకోండి, ఎక్కువ ఇలా మర్చుకున్న తర్వాత మనము ఇది డ్రెస్ మొత్తం అనేది కుచ్చు వస్తుంది కదండి, అందుకోసం అనేసి హ్యాండ్స్ అనేది ఉత్త ప్లెయిన్గా ఉంటే బాగుండదు అనేసి అనిపించేసింది నాకు. అందుకోసం అనేసి ఇక్కడ చూడండి సేమ్ క్లాత్ని అనేది తీసుకుంటున్నాను. ఈ క్లాత్ అనేది మొత్తం డ్రెస్ మొత్తం అనేది ఒకటే కలర్ క్లాత్ అండి. యాన్నే కానీ మనం వేరే కలర్ అనేది ఏం వాడట్లేదు. ఈ చూడండి ఈ క్లాత్ అనేది తీసుకొని దీన్ని అనేది ఇలా అనేది మర్చుకోండి. ముందుగా అనేది సగానికి వేసుకొని కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఒకటి తీసేసేయండి. ఒకటి తీసేసుకొని దీన్ని అనేది సగానికి మర్చేసేయండి. సగానికి మర్చుకున్న తర్వాత చూడండి ఇది వచ్చేసి 5 ఇంచులు అయితే ఇంకా ఉందండి. 5 ఇంచులు అయితే ఇంకా ఉందండి. 5 ఇంచులు డబల్ మడత వచ్చేసి పొడవు వచ్చేసి 16 ఇంచులు ఉందండి. 16 అంటే 2 మడతలండి. 16 ఇంచులు అయితే ఇంకా పొడవు ఉంది. ఇంకా మనకు 32 ఇంచులు అయితే ఇంకా వస్తుందండి. మొత్తము 32 ఇంచులు అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ కొంచెం క్రాస్ అనేది తీసేసుకున్నాము. చూడండి ఇంతమైన ఇంటిక సరిపోతుంది. సేమ్ అలాగనే ఇంకొకటి కూడా అనేది తీసేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి 3.5 అనేది తీసుకున్నామండి. ఇలా 3.5 దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకోండి. మార్కింగ్ వేసుకొని దీన్ని కూడా సేమ్ అలాగనే ఇలా అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఈ 2 అనేది ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో అనేది ఒక డాట్ పెట్టేసుకోండి. ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్స్ ఉంది కదండి, ఈ హ్యాండ్స్ అనేది తీసేసుకోండి. హ్యాండ్స్ తీసేసుకున్న తర్వాత 5 ఇంచులు తీసుకున్నాం కదండి, ముందుగా అనేది అది తీసేసుకోండి. 5 ఇంచులు అనేది దీన్ని అనేది ఈ దాటి అనేది సమానంగా వచ్చేటట్టు అనేది చూసుకొని ఇక్కడ నుంచి అనేది కుచ్చు పెట్టేద్దాము. ఈ క్లాత్ ఎంత ఉంటుందో అంత అనేది కుచ్చు వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకున్నాము. మనము బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటాం చూడండి, ఆ టైప్లో అనేది చిన్న చిన్న కుచ్చులు. ఇవి హ్యాండ్స్ చూడడానికి కొత్తగా ఉంటాయండి, డిఫరెంట్గా ఉంటాయి, కొత్తగా కూడా ఉంటాయి. ఇది ఈ చివర ఉంది చూడండి, ఈ చివర అనేది ఇలా అనేది పెట్టి చూసేసుకోండి. ఇలా పెట్టి చూసుకొని ఇక్కడ ఎంత లూజ్ వస్తే అంత లూజ్ అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి ఇలా అనేది కుచ్చు పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగనే ఈ చివరి నుంచి అనేది కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ చివరి నుంచి కుట్టు వేసుకుంటూ వచ్చి ఇక్కడ లూజ్ ఉంది చూడండి, ఈ లూజ్ మొత్తం అనేది
కుచ్చు పెట్టేసుకోవాలి మనము. ఇలాగా చిన్న చిన్న కుచ్చులండి. ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోవాలి. ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోవాలండి. ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత సేమ్ ఇలాగనే దీనిపైన ఇంకో క్లాత్తో అనేది కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. ఇంకా చూడండి ఇలా పెట్టేసుకొని కుచ్చు అనేది పెట్టేసుకున్నాం. ఇలా అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ డిఫరెంట్గా ఉంది కదా. ఇప్పుడు ఇది అనేది హ్యాండ్స్ అనేది షోల్డర్కు జాయింట్ అనేది చేసేద్దామండి. చూడండి ఇది అనేది మనము మధ్యలో డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ అనేది ఇలా షోల్డర్ మీద కరెక్ట్గా పడేటట్టు అనేది చూసుకోవాలండి. చూసుకొని చూడండి ఇలా పెట్టేసి కుట్టుకోవాలి. హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేటప్పుడు కూడా మనం కుచ్చు పెట్టాం కదండి, ఆ కుచ్చు అనేది ఇటు సైడ్ రాకుండా చూసుకోండి. చూసుకొని నీట్గా అనేది కుట్టుకోవాలి. మనము హ్యాండ్స్ ఎంత నీట్గా కుట్టుకున్నామంటే మనము డ్రెస్ వేసుకున్నప్పుడు అంత నీట్గా ఉంటుందండి. చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలానే ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుడదాము. రెండు పక్కల అనేది హ్యాండ్స్ అనేది కుట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది మనము సేమ్ క్లాత్ అనేది 20 ఇంచుల పొడవు, ఒక 4 ఇంచుల ఎడల్పుతో అనేది తీసేసుకోండి. అలాగనేది రెండు అనేది కటింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా మడిచి ఇలా స్ట్రైట్ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్ కుట్ వేసుకున్న తర్వాత ఈ లాస్ట్కి వచ్చే లోపల ఒక సైడ్ కుట్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ క్రాస్ వచ్చింది కదండి, ఒక సైడ్కి వేసాం కదా, అది అనేది కటింగ్ చేసేసుకొని స్క్రూ డ్రైవర్ సహాయంతో అనేది దీన్ని మొత్తం అనేది ఇటు సైడ్ అనేది తిప్పేసుకోవాలండి. ఇలా అనేది తిప్పేసుకోవాలండి. ఇలాగనే ఇంకొకటి అనేది కుట్టుకున్నాము. ఇలా రెండు తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది బ్యాక్ సైడ్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా పెట్టి అనేది కుట్టేసేసేయండి. చూడండి 1 ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలండి. ఇలా 1 ఇంచ్ గ్యాప్తో రెండు వైపులు అనేది కుట్టుకోవాలి. ఇలా రెండు వైపులు అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది హ్యాండ్స్ దగ్గర నుంచి స్ట్రైట్ కుట్ అనేది వేసుకోవాలండి. ఇలాగా చూడండి కింద మనం అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నాం కదా, అదే అనేది మనకు లైనింగ్ అనేది తక్కువగా వచ్చింది కదా. ఇప్పుడు అనేది దీనికి మనం జాయింట్ అనేది వేసుకున్నామండి. జాయింట్ వేసుకోవడానికి అయితే ఇంకా చూడండి ఇవి అనేది స్ట్రైట్గా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా స్ట్రైట్గా అనేది కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఇక్కడ నుంచి మనకు ఇక్కడ వరకు అనేది తక్కువగా వచ్చిందండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తక్కువగా వచ్చింది. మనము ఇక్కడ చూడండి జాయింట్ వేసినాం కదా, ఆ జాయింట్ అనేది ఇక్కడ అనేది పడాలండి. ఈ రెండు ఇలా ఓపెన్ చేసి ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని చూడండి ఇక్కడి వరకు ఇలా అటు సైడు ఎంత తక్కువ
వచ్చిందో అంతవరకు అనేది ఇలాగనే కుట్టు వేసుకుంటూ పోవాలండి. మనకు పాలిస్టర్ క్లాత్ కాబట్టి ఇది గ్యారెంటీగా అనేది ఇట్లా జాయింట్ అయితే వెనక పడతాయండి. చిన్నపిల్లలకు మాత్రమే జాయింట్ పడతాయండి, పెద్దవాళ్ళ డ్రెస్లకు అయితే గ్యారెంటీగా అనేది ఇలా జాయింట్ పడుతుంది. మీరు అందుకే జాయింట్ వేసేది కూడా అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఇలా అనేది కుట్టిన తర్వాత ఇప్పుడు ఇటువైపు తిప్పేసి పై కుట్టు వేసేసుకున్నాము. మనకు పై కుట్టు వేసుకున్నామంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇలా కొంచెం క్లాత్ అనేది ఇలా లాగినట్టు పట్టుకొని ఇలా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము అంబ్రెల్లా కటింగ్ చేసేటప్పుడు ఎలా వేసుకున్నామో అలాగనే సేమ్ అనేది వేసుకోవాలండి. ఇంకా చూడండి ఇలాగనే అనేది మర్చి అనేది వేసుకున్నామంటే ఎక్కడ అనేది ఇంకా ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు మనం జాయింట్ వేసిన క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుందండి. కొంచెమన్నా ఆ ఎక్కువ అనేది కటింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇది అసలైనదండి. మనం జాయింట్ చేసినది అయితే కనుక ఇది కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ రెండు అనేది ఇలా సమానంగా అనేది పెట్టేసేసుకోండి. ఈ జాయింట్ అనేది ఇక్కడ చూడండి మనకు ఇలా సమానంగా పెట్టేసామంటే ఇక్కడ చూడండి మనకు క్లాత్ ఎక్కువగా వచ్చింది కదా కనిపిస్తుంది. చూడండి ఈ ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని అనేది ఇంకా కట్ చేసేయడమేనండి. మన అసలైన క్లాత్ ఎంత ఉందో అంతవరకు అనేది ఇలా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకైతే కరెక్ట్గా అనేది వచ్చేసింది. చాలా ఈజీ కదా జాయింట్ వేసుకోవడం అనేది. ఇక్కడ చూడండి నీట్గా అనేది వచ్చేసింది. క్లాత్ అనేది సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా అండి చూడండి మనము ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. అంటే మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది వేసుకున్నాం కదా, అంటే తక్కువ వెళ్ళి క్లాత్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా అనేది సేమ్ మనం కటింగ్ చేసేటప్పుడు ఎలా మార్కింగ్ వేసుకున్నామో 6 ఇంచులు అలాగే మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం అనేది వేసేసుకోవాలండి. ఇలా మొత్తం మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఈ క్లాత్ అనేది తీసుకోండి. ఈ క్లాత్ అనేది తీసుకొని చూడండి ఒక చివర అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలండి. ఇలా మడిచన్న కుట్టు వేసుకోవచ్చు, లేదా జిగ్జాగ్ మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ ఉంది అంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక చూడండి ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేస్తున్నాను. అంతా ఒకటే ఇలా మడిచి కుట్టు వేసుకోవాలండి. ఇలా మడిచి కుట్టు వేయడము కానీ జిగ్జాగ్ చేయడం కానీ కష్టమే లేదు. ఎందుకంటే ఇది 7 మీటర్లు అనేది ఇలా కట్ చేస్తే చాలా వస్తుందండి. దాదాపు మనకు 20 మీటర్ల దాకా వస్తుంది, చిన్న చిన్న ముక్కలు కాబట్టి. అంత క్లాత్ అనేది మనము ఇలా మడిచి మాత్రమే కుట్టు వేయాల్సి ఉంటుంది. అందుకు టైం అనేది పడుతుంది, ఓపిక కూడా కావాలి. అప్పుడే మనకు మంచి డ్రెస్ అనేది డిజైన్ అయిపోతుంది. మొత్తం క్లాత్ మొత్తాన్ని ఇలానే మడిచి అనేది కుట్టు వేసేసుకున్నాము. మొత్తం అనేది ఇలా మడిచి అనేది కుట్టేసానండి. చూడండి ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ అనేది తీసేసుకొని మనము ఎటు సైడ్ అయితే మార్కింగ్ వేసుకున్నామో అటు సైడ్ అనేది తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది చివర అనేది ఇలా పెట్టేసేయండి. మనం కుట్టుకున్నాం కదా, దీన్ని అనేది కూడా తీసేసుకున్నాము. చూడండి ఇలా క్రాస్గా ఏమన్నా అంటే కటింగ్ చేసేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత రెండు అనేది సమానంగా పెట్టేసేయండి. కొంచెం దూరం అనేది ఇలా కుట్టేసేయండి. కుట్టిన తర్వాత చిన్న చిన్న కుచ్చులండి, చాలా చిన్నగా
దగ్గర అవసరం లేదండి. ఇది అంబ్రిల్లా కటింగ్ కాబట్టి మనకు దగ్గర కుచ్చులు అయితే అవసరం లేదు. ఎందుకంటే అంబ్రిల్లా కటింగ్కు క్లాత్ కూడా చాలా ఎక్కువగా పడుతుంది. అందుకోసం అనేసి ఆడ కొంచెం అలా పెట్టుకుంటూ వచ్చేస్తే కనుక సరిపోతుందండి. మీరు ఎక్కువగా కుచ్చు పెట్టారంటే కనుక క్లాత్ చాలా ఎక్కువ పడుతుంది. అంటే 10 మీటర్ల క్లాత్ అయినా కూడా సరిపోదండి. నేనైతే కనుక తీసుకున్నది 7 మీటర్లే కదా, మీకు చెప్పాను కదా. అందుకోసం అనేసి చిన్నగా ఉన్న క్లాత్తోనే అడ్జస్ట్ చేయడానికి అనేది చూసుకోవాలండి. క్లాత్ అనేది సమానంగా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇలా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. ఇలా అనేది ఈ చివరి నుంచి ఈ చివరి వరకు అనేది ఇట్లా కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా చిన్న కుచ్చులు పెట్టుకుంటా. ఇప్పుడు దీన్ని పైకి పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక మార్కింగ్ ఉంది చూడండి, ఆ మార్కింగ్ దగ్గరికి అనేది తీసుకోండి. ఇంకొకటి కూడా మనం కింద మార్కింగ్ వేసాం చూడండి, ఆ మార్కింగ్ మీదనే కుచ్చు పెట్టుకుంటా పోండి. క్లాత్ అనేది ఇది అంబ్రిల్లా కటింగ్ కాబట్టి జరుగుతూ వస్తుంది లైనింగ్ క్లాత్. అది జరగకుండా అనేది చూసుకొని దాని మీద మాత్రమే అనేది కుచ్చు పెట్టుకుంటా అనేది వచ్చేసేయండి. ఓకే, సేమ్ ఇలాగనే అండి. ఇంకా మొత్తం మనం ఎన్ని మార్కింగ్లు అనేది ఇలా గీసుకున్నామో అన్ని దాని మీద అనేది ఇలాగనే చిన్న కుచ్చులు పెట్టుకుంటూ మొత్తం అనేది కుట్టేసుకోవాలండి. చూడండి, ఇలా కుచ్చు పెడుతుంటే ఎంత బాగా కనిపిస్తూ ఉందో. మొత్తం అనేది కుచ్చు పెట్టేశానండి. మనం ఎక్కడెక్కడ మార్కింగ్ వేసుకున్నామో అక్కడక్కడ అనేది చూడండి మొత్తం అనేది. ఈ లాస్ట్న మనకు 6 ఇంచుల కన్నా తక్కువ వచ్చింది కదా, దాన్ని కూడా అనేది చివర కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే కనుక దీన్ని బాడీకి అనేది అటాచ్ చేసుకున్నామండి. డ్రెస్ మొత్తం కుచ్చు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము జాయింట్ అయితే కనుక చేసేసుకున్నామండి. ఇంకా చూడండి, ఈ చివరి నుంచి మనము జాయింట్ అయితే కనుక చేసేసుకోవాలి. ఇలా పెట్టేసి ఈ జాయింట్ వేసుకున్నప్పుడు కూడా కానీ జాగ్రత్తగా ఈ కుచ్చులు అనేది మంట పడకుండా ఇలాగనే ఆ చివరి వరకు అనేది కుట్టుకున్నాము. ఇలా అనేది కుట్టుకోవాలండి. ఒకసారి కుట్టు వేసిన తర్వాత ఇంకొక కుట్టు కూడా వేయండి, మనకు జారిపోకుండా నీట్గా అనేది ఉంటుంది. ఈ కుట్టు కూడా అంతా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా మనం జాయింట్ అయితే చేసుకున్నాం కదండి, ఇటువైపు కూడా అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నామండి. ఒక సైడు ఆల్రెడీ మనము వేసేసుకున్నాం కదా, ఇటు సైడ్ అనేది స్ట్రైట్ కుట్ అనేది, ఇటు సైడ్ కూడా అనేది మనము స్ట్రైట్ కుట్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు అనేది హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే వేసుకోవాలండి. హ్యాండ్స్ అనేది ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ నుంచి అనేది కుట్టు వేసుకుంటూ రావాలి. మనకు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఎక్కడనే కానీ క్లాత్ ఎక్కువగా తక్కువ రాకుండా ఇలా అనేది కుట్టు వేసుకుంటూ రావాలండి. చివరిని అనేది వేసుకోండి. మళ్ళీ అనేది ఒక కుట్టు వేసిన తర్వాత మీ సైజుని పట్టించి అనేది కుట్టు అనేది వేసుకోవచ్చు. ముందుగా అనేది చివర మాత్రం వేసుకుంటూ వచ్చారంటే సరిపోతుంది. ఇలాగా ఇది క్లాత్ ఎక్కువ మొత్తం కాబట్టి కొంచెం కష్టంగా అనేది ఉంటుందండి. యాన్నే కానీ కుచ్చు పడకుండా అనేది చూసుకోవాలి.
చూడండి ఇక్కడ నడుము దగ్గర కూడా వచ్చిన తర్వాత ఇవి ఉన్నాయి చూడండి, దీనిలో అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోండి. ఇలాగా ఏ దానికి అవి కరెక్ట్గా రావాలి. లోపలికి మడత పడకుండా చూసుకోవాలి. ఇలా అనేది ఈ చివరి వరకు అనేది వేసుకోవాలండి. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మీ సైజుని పట్టించి కుట్లు అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. సైజు ప్రకారం అనేది కుట్లు అనేది ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేసాను. సైజు ప్రకారం డ్రెస్ అనేది పూర్తి అయిపోయిందండి. దీన్ని అయితే ఇంకా తిప్పి చూసేద్దాము ఎలా వచ్చిందో. క్లాత్ అనేది స్మూత్గా చాలా బాగుందండి. చిన్నపిల్లలైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ పుచ్చుకోదు. ఇది ఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి. చూడండి డ్రెస్ అయితే ఇలా వచ్చింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. కటింగ్ చేసినట్టు పర్ఫెక్ట్గా వచ్చేసింది డ్రెస్. హ్యాండ్స్ కూడా అనేది చాలా బాగున్నాయి. ఇంకా దీనికి అనేది బటన్స్ అయితే ఇంకా పెట్టేద్దామండి. ఇక్కడ సూదికి అనేది ఇలా 4 పొరలు దారం ఎక్కించుకోండి. దారం ఎక్కించుకొని దీని మీద అనేది ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అండి. బటన్స్ అనేది ఒకే కలర్ అనేది లేదు. ఏ కలర్ బాగా కనిపించినాయి అంటే ఇంకా అవి వేసుకోండి. నేనైతే ఇంకా ఈ బ్లూ కలర్ అయితే ఇంకా తీసుకున్నాను. ఈ బటన్స్ అనేది ఇక్కడ చూడండి కొంచెం గ్యాప్ ఇచ్చి అనేది పెడుతున్నానండి. ఇక్కడ అనేది ఇది పెట్టేసుకోవాలి. ఇలాగా కుట్టేసేయడమే. చూడండి బటన్స్ అనేది పెట్టేశాను. ఇక్కడ కొంచెం గ్యాప్ పెట్టేశానండి. ఇంకా ఇక్కడ అనేది మనం బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు. అందుకే ఇక్కడ కొంచెం గ్యాప్ పెట్టేశాను. బటన్స్ అయితే ఇలా పెట్టేశానండి. ఇక్కడ అనేది ఒక చిన్న ఉక్స్ అనేది పెట్టానండి. మనకు ఈడి వరకు కుట్టు వేసామంటే తల పట్టదు. అందుకు ఒక ఉక్స్ పెట్టుకున్నామంటే సరిపోతుందండి. నీట్గా ఉంటుంది. ఇక్కడ డ్రెస్ మొత్తం అనేది రెడీ అయిపోయింది చూడండి. ఎంత బాగుందో నాకైతే భలే నచ్చేసింది ఫ్రెండ్స్. డ్రెస్ అయితే ఇంకా చూడండి నేను అనుకున్న దానికన్నా ఇంకా చాలా బాగా వచ్చేసింది డ్రెస్. ఇది మొత్తం 7 మీటర్ల క్లాత్ అనేది డ్రెస్ అనేది తయారైందండి. ఇక్కడ చూడండి డ్రెస్ చాలా బాగుంది కదా. ఈ డ్రెస్ అనేది మీకు వేసుకొని కూడా చూపిస్తానండి. వేసుకొని చూపించడానికి మీకు ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే డ్రెస్ వేసుకొని వస్తా. చూడండి వేసుకొని చూపిస్తా అన్నది కదా. డ్రెస్ అయితే ఇది అండి. చూడండి ఎంత బాగుందో. మనకు సేమ్ రెడీమేడ్ డ్రెస్ మాత్రమే వస్తుంది. డ్రెస్ మొత్తం అయితే ఇంకా ఇది. హ్యాండ్స్ కూడా అనేది చూడండి చాలా బాగున్నాయి. అంటే ప్లెయిన్ లేకుండా మనం ఇక్కడ ఇలా పెట్టేసాం కదా. హ్యాండ్స్ కూడా అనేది చాలా బాగున్నాయి. హ్యాండ్స్ కూడా అనేది చాలా బాగా వచ్చాయండి. డ్రెస్ కూడా చూడండి మనకు ఫుల్ గా ఉంది. డ్రెస్ మొత్తం కూడా ఇది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా. నచ్చితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేసి తప్పకుండా అనేది కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.